అంశం గురించి నేర్చుకుంటున్నాము. త్రిభుజము అనేటువంటి అంశం గురించి నేర్చుకుంటున్నాము. ఈ ఆకారం మనకు కనపడుతున్న ఈ ఆకారము త్రిభుజ ఆకారము. PSHM ఇక్కడ నేను ప్రాథమిక పాఠశాల యాపర్లో పనిచేస్తున్నాను. నా సహోపాధ్యాయుడు మురళీకృష్ణ గారు తనకు తెలిసినటువంటి వెదురుతో చేసినటువంటి కళాకృతులతోన మరియు ఆయన వివిధ ఆకారాలు తీసుకొచ్చి పిల్లలకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు బోధన చేస్తున్నాడు. బోధన పట్ల విద్యార్థులందరూ బాగా ఆకర్షితులయ్యి తన యొక్క సామర్థ్యాలలో బాగా వెలికితీస్తున్నాడు. అదేవిధంగా కఠినమైనటువంటి భావనలు ఉన్నటువంటి పాఠ్యాంశాలను ఈ వెదురుతో చేసినటువంటి కళాకృతుల ద్వారా చూపించడం వల్ల విద్యార్థులు చక్కగా అర్థం చేసుకొని ప్రోగ్రెస్ అనేది మాకు చాలా బాగా బయటికి వస్తుంది. ఈ విధంగా మా తోటి ఉపాధ్యాయుడు చేయడం వల్ల మాకు కూడా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆయన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు. తర్వాత ఈరోజు మళ్ళీ రాజస్థాన్లో అతను ఈ సాంస్కృతికంలో మన పాఠశాలలో ఉన్నటువంటి వీటినన్నీ ఉపయోగించి చేస్తున్నందుకు అతను మళ్ళీ రాజస్థాన్ పర్యటనకు కూడా వెళ్ళడం జరిగింది. వెదురు బొంగులతో చేసినటువంటి మన విమానం బొమ్మలు, తర్వాత ఫ్లవర్ హౌజు, తర్వాత ఆటో రిక్షా, బస్సు, ఇట్లాంటి అన్ని వెహికల్స్కి సంబంధించినవి అవన్నీ కూడా అతను తయారు చేసుకొచ్చి విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేటట్టు అమూర్త భావనలు అన్నీ ఈజీగా అర్థమయ్యేటట్టు చేయడం జరుగుతుంది. అందుకొరకు ప్రాథమిక పాఠశాల యాపర్లో ఎస్సీ స్కూల్ నందు ప్రధానోపాధ్యాయులుగా రీసెంట్గానే 2024 ఉపాధ్యాయ నియామకంలో ఉత్తీర్ణురాలయ్యి ఉద్యోగం సంపాదించి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి నా సహోపాధ్యాయులైనటువంటి మురళీకృష్ణ హుస్సేన్ యాదవ్ చాలా సహకరిస్తారు నాకు. మురళీకృష్ణ సార్ అయినటువంటి అతను పిల్లలకి గణిత అమూర్త భావనలను మంచిగా అర్థమయ్యే విధంగా వివిధ కళాకృతులతో వెదురు బొంగులతో తయారు చేసుకొని వచ్చి మంచిగా విద్యాబోధన చేస్తున్నారు. దానికి పిల్లలు మంచిగా సహకరించి అమూర్తమైన అంశాలను మంచిగా నేర్చుకుంటున్నారు. దీనివల్ల ప్రాథమిక పాఠశాలలో ఎన్రోల్మెంట్ కూడా పెరుగుతుంది. అలాంటి మంచి ఉన్నతమైన ఉపాధ్యాయుడు మా స్కూల్లో పనిచేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అమూర్తమైన అంశాలు మూర్త భావనల ద్వారా పిల్లలకి అర్థం కావడానికి మంచిగా విద్యాబోధన అందిస్తున్నారు. వస్తు రూపంలో త్రిభుజాలు కానీ, గణిత ఆకృతులైనటువంటి స్తూపాలు కానీ, త్రిభుజాలు, ఇంకా చతురస్రాలు, ఇంకా ఇట్లాంటి గణిత అంశాలకు సంబంధించినవి మంచిగా విద్యాబోధన వెదురు బొంగులతో తయారు చేసి పిల్లలకి అమూర్తమైన అంశాలని మూర్త భావనల ద్వారా అందిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను పేరసాని మురళీకృష్ణ. మా తల్లిదండ్రులు బాలమ్మ, కతలయ్య. మాది పెబ్బేరు, వనపర్తి జిల్లా. నేను ప్రస్తుతం యాపర్ల ప్రాథమిక పాఠశాల నందు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. గత 22 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ అనేక వినూత్న బోధన పద్ధతులను అవలంబిస్తూ విద్యార్థులకు మెరుగైన శిక్షణను అందిస్తున్నాను. గత కోవిడ్ కాలంలో అందరూ కోవిడ్ శాపంగా ఉంటే నాకు మంచి ఆలోచనకు ఒక పునాది తీసింది. ఏంటంటే మా కుటుంబము వెదురుని ఉత్పత్తితో అనేక ఉత్పత్తులు తయారు చేసి సమాజానికి అందించిన కుటుంబం. ఆ కుటుంబంలో వెదురుతో తయారు చేసిన పరికరాలతో మిగిలినటువంటి వెదురు వృధాగా పాడేయడం, దాంతో కట్టెల్లాక పొయ్యిలో ఉపయోగించుకున్నాడు. ఈ వృధాను అరికట్టడం ఎలా అనేటువంటి ఆలోచనతోన మరి అదేవిధంగా కోవిడ్ కాలంలో మాన్యశ్రీ ప్రధానమంత్రి గారు ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ను ప్రవేశపెట్టి వారి పిలుపు మేరకు నేను ఈ వృధా పాడేసినటువంటి వెదురుతో అనేక బోధనా ఉపకరణాలు తయారు చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందుకొరకు మా సమీప బంధువు కృష్ణయ్య దంపతులు నా సహకారం తీసుకొని అనేక రకాలైనటువంటి బోధనోపకరణాలను తయారు చేయడం. ఈ బోధనోపకరణాలు బొమ్మల రూపంలో ఉండడం పిల్లలకు తరగతి గదిలో ఎంతో ఆసక్తిని కలిగించాయి. ఈ పద్ధతులను ఉపయోగించి ఈ బొమ్మలను నేను క్లాస్ రూమ్లో
తరగతి గదిలో అంశాల వారీగా ఉపయోగించి సరైనటువంటి పాఠ్యాంశాలను పిల్లలకు బోధించడం ద్వారా పిల్లలు ఎంతో ఆసక్తిగా వినడం, నేర్చుకోవడంతో పాటు సృజనాత్మకతను డెవలప్ చేసుకుంటూ నేను ఉపయోగించిన బొమ్మలతో పాటు వారు కూడా అనేక బొమ్మలను తయారు చేసి వారి సృజనాత్మకతను చేస్తున్నారు. రామకృష్ణాపురం పాఠశాల విద్యార్థులలో అనేక మందిని నేను జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్స్లో పాల్గొనే విధంగా మోటివేట్ చేస్తే వారి యొక్క సృజనాత్మకతను వెలుగుదీస్తూ రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించారు. దాంతోపాటు నేను కూడా వారి యొక్క స్పృహ తీసుకొని నేను కూడా ఉపాధ్యాయ విభాగంలో అనేక రకాల పర్యాయాలు ఈ సైన్స్ ఫేర్ నందు పాల్గొన్నాను. వరుసగా వనపర్తి జిల్లాలో గత 3 సంవత్సరాల నుంచి ప్రథమ బహుమతి సాధించాను. అంతేకాకుండా జాతీయ స్థాయిలో కేరళలందు కూడా ప్రదర్శించిన. ఈ విధంగా నేను తీసుకుపోయేటువంటి ఈ కొత్త పద్ధతుల ద్వారా విద్యార్థులలో నాణ్యమైన విద్య అందడంతో పాటు నేర్చుకోవడం ద్వారా, చేయడం ద్వారా నేర్చుకోవడం అనేటువంటి అంశంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో సెల్ఫ్ ఎంపవర్మెంట్ డెవలప్ అవుతూ సుస్థిరాభివృద్ధి వైపుకు బాటలు వేస్తూ మనకు రాబో కాలంలో ఈ వెదురు అనేటువంటి ద్వారా అన్ని రకాల అభివృద్ధి పనులు చేయొచ్చని చెప్పారు. నేను ఈ మన సంస్కృతిని విద్యలో మిళితం చేయాలనేటువంటి వృత్తివృత్తంతో ఈ నెల 11 నుంచి 20 వరకు ఉదయపూర్ రాజస్థాన్ నందు జరిగేటువంటి శిక్షణ కార్యక్రమానికి ఎంపిక చేసినందుకు రాష్ట్ర ఎస్సీఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేష్ గారికి మరియు మొత్తం విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు యామిని. నేను 4వ తరగతి చదువుతున్నాను. మా మురళి సారు వెదురు బొంగులతో బస్సు, పిల్లన గోవి చేసుకొచ్చి మాకు పాఠం చెప్తాడు చక్కగా. బస్సు, పిల్లన గోవి బొమ్మలతో చూపిస్తుంది కాబట్టి మాకు చక్కగా అర్థమవుతుంది. వెదురుతో తయారు చేసినటువంటి కొన్ని ఆట బొమ్మలు మీకు పరిచయం చేస్తున్నాను. ఒకటి కారు, విమానం, ఇల్లు, నాగలి, బావి. ఇది వెదురుతో చేసినటువంటి కారు. ఏమిది? దీని ఇంగ్లీష్ లో ఏమంటారు? కార్ స్పెల్లింగ్ ఏంది ఇంగ్లీష్ లో? కార్తో ఇలా ఆడుకోవచ్చు, ఇలా ఆడుకోవచ్చు కదా. ఓకే, మరి ఇది కూడా వెదురు చేతో చేసినటువంటి విమానం. ఏమే? విమానం. ఇంగ్లీష్ లో ఏమంటారు? ఏరోప్లేన్ అంటారు. ఏరోప్లేన్. మరి ఇదేంటి? ఇల్లు. వెదురుతో చేసిన మనము వెదురుతో ఒక సైకిల్ పంపును ఆకారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. ఏంటిది? సైకిల్ పంపు. ఈ సైకిల్ పంపు వెదురుతో ఏ విధంగా తయారు చేశాము అంటే 2 గొట్టాలను తీసుకొని ఒక గొట్టాన్ని ఒక వెదురుతో తయారు చేసిన సైకిల్ పంపు ఈ విధంగా ఒక వెదురును తర్వాత ఇంకొక వెదురు తీసుకొని ఒకదానిలో ఒకటి చొప్పించి ఈ విధంగా మనము పైకి కిందికి సైకిల్ పంపు ఏ విధంగా అయితే ఆడుతుందో ఆ విధంగా మనం ఆడేటట్లు వెదురుతో సైకిల్ పంపు తయారు చేశాము. సైకిల్ పంపు తయారు చేయడం వల్ల మనకి ఏంటి అని అంటే ఈ సైకిల్ పంపు ద్వారా సైకిల్లోకి ఏం ఉపయోగిస్తాం? దీని ఉపయోగం ఏంటి? గాలి కొట్టడానికి ఉపయోగిస్తాం. సైకిల్ పంపు మామూలుగా దేంతో తయారవుతుంది? మామూలుగా అయితే ఇనుముతో తయారవుతుంది లేదా ప్లాస్టిక్ తో తయారవుతుంది.
ఆహా